హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేడి వేడిగా పకోడా చేసుకుంటున్నావు. సరే, ఎక్సలెంట్గా ఉంటుంది. వడకరి తిన్నారా మీరు? అలా ఉంటుంది, ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ పకోడాను చేసి చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది చూడు. అందుకని నేను ఈరోజు అది పనికి తెచ్చుకున్నాను అన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు పతివారితో పాయసం వండితేనంట తెల్లారులో చల్లారలేదని సామెత ఉంది. అది గుర్తు వస్తూ ఉంటుంది నాకు కొంతమందిని చూస్తుంటే. సర్లే, అవి కాదు కానీ పకోడా అది పనికి తెచ్చుకున్నాను నేను. పకోడా కూర సూపర్గా ఉంటుంది. దీంట్లో గుడ్డు వేసుకోవాలి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ గుడ్డు ఇప్పుడు వద్దు, ప్రస్తుతానికి విడిగానే చేసుకొని తిందామని. అలా ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా తక్కువ టైంలో గబానా ఏదన్నా కమ్మగా చేసుకుందామంటే ఇది ఒకసారి చేసుకోండి, అంత బాగుంటుంది అన్నమాట. అందుకే ఈరోజు నేను చేసుకుంటా ఉన్నాను. అందుకే ఒక 1/4 కేజీ పకోడా తెచ్చుకున్నాను. కొద్దిగా తినేసి అయినా కూడా దాంట్లోనే టమాటా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు అంతా చల్లుకున్న తర్వాత వాడ్చుకొని అలా కొద్దిసేపు వేగనీయాలన్నమాట. ఒక 2 మినిట్స్. టమాటా చూడండి అలా వాడింది అనుకోండి, అలా లైట్గా వేగుతూ ఉంటుందండి. మీరు ఎక్కువ తింటూ ఉంటారు. నాకు ఇష్టం దీంట్లో, అందుకనే నేను అది పనిగా క్యారెట్ కూడా వేసుకుంటున్నాను చూడు. కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు. ఆల్రెడీ అంతా పకోడాలోనే ఉంటుంది అన్నమాట, అల్లము అంతా. అందువల్ల అల్లం దంచేయలేదు. కానీ మీకు టేస్ట్ నచ్చే పనితే మీరు కూడా వేసుకోండి. నేను క్యారెట్ వేసుకుంటాను, మామూలుగా తురిమి వేసుకుంటాను. కానీ ఆ తురిమేది కనపడలేదు ఈరోజు, అందువల్ల కట్ చేసుకుని వేసుకున్నా. లైట్గా అలా వాడినిచ్చారా ఒక 2 మినిట్స్. పసుపు, మిరప్పొడి, అలా ధనియాల పొడి, కొద్దిగా లైట్గా గరం మసాలా. మీకు నచ్చితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోయినా గరం మసాలా వేసుకుని సరిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అబ్బా. వేడి వేడిగా 2 మినిట్స్ మ్యాగీ అంటారు అలాగా 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నారా మీకు నచ్చినంత. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటేనే అది కూరలాగా వస్తుంది, లేదంటే గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని మీ పకోడా తుంచేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. నేను గట్టిగానే వేసుకుంటాను, ఎందుకంటే అది అన్నంలో నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని అలా 2 మినిట్స్ అలా వెయిట్ చేసామా. లైట్గా వెయిట్ చేసేదాకా కదా. చూడు అప్పుడే హీట్ అయిపోయింది, పర్లే వాసన వస్తూ ఉందయ్యా. కొద్దిగా అలా వెయిట్ చేసుకున్నాను చూడు, అయిపోయింది, రెడీ అయిపోయింది. కరెక్ట్గా ఎంత 2-3 నిమిషాలు అయింది అంతే, కరెక్ట్గా అయిపోయిందంతా. అలా అన్నంలోకి సాయంత్రం 4-4:30 అయింది. అలా వేసుకున్నామా, ప్రశాంతంగా తిన్నామా. అలా ఎట్టయినా చెప్పండి, ఇట్లాంటి కూరలు చేసుకుని తింటే ఎట్లుంటుంది తెలుసా, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అందుకని మీరు కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మిగతా వీడియోలు కూడా చూడండి.